అడుగు పెట్టగానే కరెంట్ పోయింది. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు మావా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్. అసలు ఈరోజు మందులు ఏంటంటే మన వీడియోలో చెప్పాగా బ్యాంక్కి వెళ్తే నెక్స్ట్ డే రామన్నారని, అందుకని చెప్పి ఈరోజు వెళ్తున్నాం. అసలు బ్యాంక్ లో ఏం పని, ఇన్ని డేస్ ఎందుకు తిరుగుతున్నాను ఈ వీడియోలో మొత్తం చెప్తాను, లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా పొద్దున్నైతే 9:30కి స్టార్ట్ అయ్యామో, ఎందుకంటే బ్యాంక్ 10కి ఓపెన్ చేస్తారు, మార్నింగ్ రామన్నారు. ఇంకా దారిలో అయితే చెట్లు పొట్లు అండ్ అలాగే చెరువులు అన్ని దాటుకుంటే ఇంకా ఫైనల్ గా అయితే రాజపాలెం అయితే వచ్చేసాం. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మావా, నేను తెలుసుకున్నాను ఎక్కడి నుంచి చూస్తున్నారని. ఇంకా ఫైనల్ గా అయితే మన డెస్టినేషన్ ఎస్బీఐ బ్యాంక్ అయితే వచ్చేసాం. మేమే కొంచెం త్వరగా వచ్చాం అనుకుంటే మాకంటే చాలా మంది ఉన్నారు మావా ఆల్రెడీ లోపల. ఇంకా లోపల అడుగు పెట్టగానే కరెంట్ పోయింది మావా. నేను బ్యాంక్ కి రావడం కరెంట్ నాకు నచ్చలేదేమో, అందుకే కరెంట్ తీసేశారు. ఇంకా నాకైతే ఈ మిషన్ కనపడింది మావా. ఈ మిషన్ ఎందుకు యూజ్ అవుతుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా వెంటనే బయటకు వచ్చేసి ఏటీఎంలో దూరామో. ఇంకా అసలు మేము వచ్చిన పని ఏంటంటే కొంచెం మనీ అవసరం అయితే బ్యాంక్ వచ్చాము, కానీ నాకైతే కాదులేని నాకు అనుకున్నారు, నేను తోడుకొచ్చాను అంతేను. ఇంకా ఎస్బీఐ నుంచి కెనరా బ్యాంక్ వెళ్తుంటే ఇంక ఇఫ్కో ఫ్యాక్టరీ దగ్గర అయితే టీడీపీ మహానాడుకి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా దారిలో వెళ్తూ ఉంటే ఈ మహానాడు ఫ్లెక్సీలు కనపడ్డాయి మావా. ఇంక ఇవన్నీ దాటుకొని అయితే మేము కెనరా బ్యాంక్ వచ్చేసాం. మళ్ళా కెనరా బ్యాంక్ లో ఏం పని రా అంటే, కెనరా బ్యాంక్ లో అయితే కొంచెం లోన్ కట్టాల్సి ఉంటే ఇంకా కెనరా బ్యాంక్ వచ్చాము. పని అయితే అయిపోయింది మావా 1:30 లోపు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే బైక్ లో పెట్రోల్ కావాలంటే, లేకపోతే బైక్ నేను రాననింది. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలో. ఇంకా అందుకే పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పట్టించుకొని నేరుగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. సరే మరి అయితే వెళ్ళొస్తా, బాయ్.